మొన్నెవరో హిందూయేతరుడైనటువంటి ఒక వ్యక్తి బైక్ లో స్పీడ్ గా కొండకే వెళ్లిపోయినాడు. మీరేమో అతనికి మానసిక రోగి అనేటువంటి ఏదో సర్టిఫికెట్ ఇచ్చేసి సర్దుకున్నారు. కానీ విజిలెన్స్ లోపం ఎంత ఉన్నది అన్నటువంటి విషయాన్ని అసలు గ్రహించటమే లేదు. మీరు ఎంతసేపు సమీక్షలు చేసి చాలా సంతృప్త స్థాయిలో ఉన్నాయి అని నిన్న మీలో మీరు మాట్లాడుకున్నటువంటి మాటలు. మా హయాంలో మేము చేసినటువంటి కార్యక్రమాల వలనే ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులందరూ కూడా ఆ సంతృప్త స్థాయిని వ్యక్తం చేశారు. మీరు వచ్చిన ఈ 10 నెలల కాలంలో జరిగినటువంటి మార్పులు ఒక్కటి కూడా లేదు. మీరు చెప్పుకుంటున్నారు లడ్డు నాణ్యత పెరిగింది, ప్రసాదాల నాణ్యత పెరిగింది, అన్న ప్రసాదాల నాణ్యత పెరిగింది. ఈ నాణ్యతలన్నీ కూడా మా హయాంలోనే పెంచటం జరిగింది. మీకు కావలసినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి భక్తుల చేత అన్న ప్రసాదాలు బాగలేకుండా పోయినాయి, లడ్డు బాగలేకుండా పోయింది. వైసీపీ పాలనలో అంతా కూడా ఆలయ ప్రతిష్ట భంగపరచబడ్డదేనని మీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలైనటువంటి భక్తులు మాట్లాడినటువంటి మాటలతో మీరు విషాన్ని విష ప్రచారాన్ని ఇంజెక్ట్ చేశారు ప్రజలకి. కానీ మా హయాంలో అనేక ధార్మిక కార్యక్రమాలు జరిగినాయి. మా హయాంలో భక్తులకు సులభ శైలిలో దర్శన ఏర్పాట్లు జరపటానికి శత విధాల ప్రయత్నించి మేము సక్సెస్ అయినాం. ఈ రోజున మీరు విఐపీలకు ఊడియం చేస్తూ మా హయాంలో రోజుకు 4-5 వేల మందికి మాత్రమే విఐపీ టికెట్లు మేమిస్తూ ఉంటే మీరు దాదాపు 7,000 నుంచి 7,500 రోజుకు ఇస్తున్నారు. ఇది పచ్చి వాస్తవం. మీరు దాదాపు 1 గంట 2 గంటల వరకు కూడా ఈ విఐపీ దర్శనం జరుగుతూనే ఉంది. మీరు సమీక్షలో మాత్రం సామాన్యులకే పెద్దపీట వేస్తాం, సామాన్యులకే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కాదు, మేము సామాన్యుల కోసమనే ఉన్నది టీటీడీ, మనం భక్తుల దగ్గర వేసినటువంటి ప్రతి పైసా మనం కాపాడుకోవాలా, ఇలాంటి మాయమాటలు చెప్పటమే తప్ప ఆచరణలో మీరు చేసింది ఏంది? కింద మీద బేస్ అలిపిరి దగ్గర కూడా మేము తీసుకున్నటువంటి నిర్ణయమే అది. అక్కడ ఒక పెద్ద ధర్మశాలను కట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కొండకు వెళ్లేటువంటి వాళ్లకు మరింత మేలుగా వీలుగా దర్శన సౌకర్యం కల్పించాలని దాని మీద మీరేదో పెద్దగా సమీక్ష చేసినట్టుగా రాసుకొని ఉన్నారు. మా హయాంలో దానికి సంబంధించి స్పష్టమైనటువంటి నిర్ణయం కూడా మేము తీసుకోవటం జరిగింది. ఒకటి చెప్పండి, మీ హయాంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయాల వలన భక్తులకు కలిగినటువంటి మేలు ఏంది? ఒక్కటి లేదు. మీరు మాట్లాడినటువంటి పచ్చి అబద్ధాలు తప్ప మరింకొకటి కాదు. చివరకు భక్తులకు దర్శన భాగ్యం కూడా కలిగించకుండా సరైనటువంటి రీతిలో విఐపీలకు ఊడియం చేస్తున్నారు. సాక్షాత్తు మీ కుమారుడైనటువంటి నారా లోకేష్ గారి పిఏ సాంబశివరావు అనేటువంటి వ్యక్తి రోజుకు 12 లెటర్లు పంపుతున్నాడు. మంత్రికే విఐపీ బ్రేక్ కు 1 లెటర్ ఆమోదిస్తుంటే ఈ సాంబశివరావు అనే అతను రోజుకు 12 లెటర్లు ఎలా ఇస్తాడు? అది కూడా పిఎస్ టు సీఎంఓ అనే పేరుతో సాంబశివరావు ఈ లెటర్లను పంపుతున్నాడు. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి మీ అధికారులు తొందరలోనే బోర్డు డైరెక్టర్ను నియమిస్తాం, జేఈఓ నియమిస్తాం, ఎస్వీబీసీ చైర్మన్ నియమిస్తాం. ఎందుకు నియమించలేదు? అధికారంలోకి వచ్చి 10 నెలలైంది. ఎస్వీబీసీ చైర్మన్ నియమిస్తే, లేకపోతే సిబిఎస్ఓ నియమిస్తే, లేకపోతే జేఈఓ నియమిస్తే ఇవి అధికార పాలనలో భాగంగా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పటి వరకు మీరు ఆ నియామకాలు జరగలేదు అంటే మీరు కొండ మీద పాలన పట్ల నిర్లక్ష్యంగా ఉండాలా, బాధ్యతారాహిత్యమైనా ఉండాలా, పాలన మీకు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లేకుండా అన్నపోయి ఉండాలా. నిమిషంలో ఏర్పాటు చేయవలసినటువంటి అధికారుల నియామకాలు కూడా చేయకుండా మీరు తొందరలోనే ఇవన్నీ చేసి ప్రక్షాళన చేస్తామని అక్కడ ఉన్నటువంటి మా రాయలసీమకే తలమానికమైనటువంటి
స్విమ్స్ హాస్పిటల్ ని ఈ పాలక మండలి నిర్వీర్యం చేస్తోంది. దాని మీద మీరు సమీక్ష చేశారా ముఖ్యమంత్రి గారు?